రాజకీయాల నుంచి వైదొలిగానని వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పొలాల నుంచి పొలిటికల్ మిసైల్స్ వదులుతున్నారు. ఏకంగా తన మాజీ బాస్ చుట్టూ ఉన్న కోటరీని లక్ష్యంగా ఎంచుకున్నారు. వెనిజువేలా అధ్యక్షుడిని అమెరికా సునాయాసంగా అదుపులోకి తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ చుట్టూ ఉన్నవారు అమ్ముడుపోవడమే ఇందుకు ప్రధాన కారణమని విజయసాయి రెడ్డి చెప్పడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈలోపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఏపీ రాజకీయాల్లో త్వరలో మరిన్ని సంచలనాలు జరుగుతాయని ఢిల్లీలో ప్రకటించారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలకు మతిపోయింది. విజయసాయి రెడ్డి ట్వీట్కు మాధవ్ మాటకు మధ్య ఏదో సంబంధం ఉందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఏపీలో ఏదో జరగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి ట్వీట్తో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందా? ఏ తప్పు చేయకపోతే అంత భయం ఎందుకు? ఈ అంశాలపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్కు మైండ్ బ్లాంక్ అయిందా? చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 18న చేసిన ట్వీట్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని వెనుక ఉన్న మర్మం ఏంటన్నదే ఇప్పుడు పార్టీ నేతలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం ఈడీ జారీ చేసిన నోటీసులు కలకలం సృష్టించిన తర్వాత విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అది అసలు దేశ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని అంశంతో ముడిపెట్టి చేసిన ట్వీట్ ఇప్పుడు వైసీపీ నేతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఈ ట్వీట్ ద్వారా ముందే హెచ్చరించినట్టు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మాజీ ఎంపీ తన ట్వీట్ ద్వారా ఏదో జగన్ కు హింట్ ఇచ్చారనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో త్వరలో సంచలనాలు జరుగుతాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఢిల్లీలో చేసిన ప్రకటన కూడా ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. పండగ మూడ్ నుంచి జనం బయటకు వస్తున్న సమయంలో ఈ నెల 18న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వైసీపీ నేతలకు ఫెస్టివల్ మత్తు వదిలించింది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజా నాయకుల్లారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరుగుతుందో ఇప్పటికైనా గుర్తించండి అని ప్రస్తావించారు. వెనిజువేలాలో ఎంతో భారీగా ప్రజా ఆదరణతో ఎన్నికైన తర్వాత అమెరికా అదుపులోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు చుట్టూ ఉన్న మిజైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు చుట్టూ ఉన్న మిజైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడితో పాటు భార్యను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా తీసుకెళ్లడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వారంతా అమ్ముడుపోవడమే కదా అని విజయసాయి రెడ్డి ట్వీట్లో ప్రస్తావించిన అంశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని ప్రకటించిన విజయసాయి రెడ్డి అప్పట్లోనే జగన్ చుట్టూ కోటరీలు చేరిందని, తమకు నచ్చని వారిపై చాడీలు చెబుతున్నారని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోటరీలో కీలక వ్యక్తిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లో ఓ ప్రజా నాయకుల్లారా అంటే జగన్ ని ఉద్దేశించి చేసిన కామెంట్లని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అమ్ముడుపోయిన కోటరీలు అంటే చుట్టూ ఉన్న వ్యక్తులనేనని ఈ మాజీ ఎంపీ భావంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి ట్వీట్ పై ఫ్యాన్ పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఈ నేత ఎన్డీఏతో టచ్ లో ఉన్నారని వినిపిస్తోంది. ఇక 2019లో 151 సీట్లతో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ఎన్నికల్లో 2024లో కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కోటరీని నమ్ముకుంటే మునిగిపోవడం, ఎవరో ఒకరు ఎత్తుకుపోవడం ఖాయమన్నది ఈ మాజీ ఎంపీ భావనని అన్న విశ్లేషణలు లేకపోలేదు. ఇంత సడన్ గా విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈ నెల 19 బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మరో ప్రకటన చేశారు. జగన్ పాలనలో ఏపీలో వెలుగు చూసిన వేళ కోట్ల చేతులు మారిన మద్యం కుంభకోణంలో ఈడీ విజయసాయి రెడ్డి, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై అక్కడ మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు త్వరలో ఏపీలో చాలా సంచలనాలు జరగబోతున్నాయని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
లిక్కర్ అవినీతి మాత్రమే కాదు, గత ప్రభుత్వం చాలా అరాచకాలు చేసిందని, అక్రమాలకు తప్పకుండా శిక్ష పడుతుందన్న విషయం రాజకీయంగా కలకలం సృష్టించింది. కూటమి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇవి కూడా వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నెల 18న విజయసాయిరెడ్డి ట్వీట్, 19న మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు, అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వ్యాఖ్యలకు మధ్య సంబంధం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈలోపు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ 4 ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎవరి ఆదేశాలతో ముడుపులు సేకరించారు, చివరికి అవి ఎవరికి చేరాయి అనేది నేరాభియోగ పత్రంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి అని భావించినప్పటికీ సూత్రధారి సంగతి తేలాల్సి ఉంది. విజయసాయిరెడ్డి ట్వీట్, మాధవ్ కామెంట్లు, ఈడీ నోటీసులు వంటి పరిణామాలను పరిశీలిస్తే వేళ్లన్నీ కీలక సూత్రధారి వైపు చూపిస్తున్నాయి. ట్వీట్, కామెంట్లు, నోటీసుల పరమార్థము అదేనని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ చుట్టూ ఉండే కోటరిని టార్గెట్ చేయడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని విజయసాయిరెడ్డి అప్రమత్తం చేశారని వైసీపీలోని కొందరు నేతలు హింటిస్తున్నారు. ఎప్పుడూ మంగళ, బుధవారాల్లో బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లె బంగ్లాకు వచ్చే జగన్ ఈసారి సోమవారం రాత్రికే చేరుకుని జరగబోయే పరిణామాలపై చర్చించారని సమాచారం. మొత్తానికి రాబోయే 2 వారాల్లో ఏదో జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి మరి.